కోలీవుడ్ వర్స్టైల్ స్టార్ హీరో సూర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం నటన పరంగానే కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సౌత్ ఇండియా వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన నుంచి కొత్త సినిమా వస్తోందంటే చాలు తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తుంటారు. రీసెంట్ గా కరుప్పు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూర్య ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చాటి చెబుతున్నారు. గత మే నెలలో దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన కరుప్పు చిత్రంతో సూర్య మైండ్ బ్లోయింగ్ సక్సెస్ ను అందుకోగా ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సూర్య ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. సౌత్ క్వీన్ త్రిష కథానాయికగా నటించిన ఆ చిత్రానికి సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జోష్ తో ఉన్న సూర్య ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ రూపంలో తన సక్సెస్ ట్రాక్ ను అంతే వేగంగా కొనసాగిస్తున్నారు. సూర్య కెరియర్లో చాలా కాలం తర్వాత వచ్చిన ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలై సూపర్ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది. క్లీన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో వెంకీ అట్లూరి రూపుదిద్దిన ఈ కథ ప్రతి ఒక్కరి మనసును హత్తుకునేలా ఉంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కేవలం 2 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక పోస్టర్ను విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు. దీంతో సినిమాలో సంజయ్ విశ్వనాథ్ గా సూర్య చేసిన బ్యాటింగ్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా హౌస్ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ విజృంభిస్తోంది. కుటుంబ సమేతంగా థియేటర్లకు వస్తున్న జనం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం సూర్య వన్ మ్యాన్ షోతో పాటు హీరోయిన్ మమితా బైజు నటన, సన్నివేశాల్లోని ఎమోషన్ ప్రేక్షకులను బాగా కట్టిపడేశాయి. దానికి తోడు జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ రీ రికార్డింగ్ కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్యలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించగా రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపారు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ ఫస్ట్ వీకెండ్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. కరుప్పుతో ఊపు మీదున్న సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో, మరి ఈ సినిమా ఫైనల్ రన్ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో వేచి చూడాలి.